कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय श्री कृष्ण परमात्मा जय ओम नमो వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ నా పేరు దేవరకొండ మురళీధరన్ పొద్దుటూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్ ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ వచ్చేసి వీడియో చూసినప్పుడు నాకు వెంటనే ఇమీడియట్గా వీడియో చూడకముందు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకుని అప్పుడు నేను చేసిన వీడియో ప్రతి మిస్ కాకుండా చూడొచ్చు. మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం. ఇది ఒక్కటే మర్చిపోతుంది. మీరు నా ఛానల్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు. టెంపుల్ జర్నీ లైఫ్లో ఉన్న ఛానల్ అన్ని వీడియో చూస్తున్నారు. టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీలో ఉన్నటువంటి అన్ని టెంపుల్ డెస్టినేషన్స్ అన్ని చూస్తున్నారు. కానీ నా డెవోషన్ నాలెడ్జ్ వీడియోస్ అన్ని పెట్టాను చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ దగ్గర నుంచి కోరుకుని ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత చూడండి ఎంతసేపు చూడండి. కానీ వీడియో చూసినప్పుడు స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా అదే మీరు ఇచ్చిన గొప్ప సపోర్ట్ గొప్పవారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు వచ్చేసి ఫ్రీ లగేజ్ అండి, ఉచిత లగేజ్ కౌంటర్ ఇచ్చి కేంద్రం. మీరు లగేజ్ పెట్టిన తర్వాత ఫస్ట్ దర్శనానికి పోకముందు లగేజ్ పెడతారు కదా, లగేజ్ మొబైల్స్ అని పెట్టిన తర్వాత తిరిగి మీరు దర్శనం అయిన తర్వాత ఈ ప్లేస్కి రావాలి. మీరు అట్లా కొబ్బరికాయలు టెంకాయ కొట్టే చోట నుంచి పక్కన రైట్ సైడ్ నుంచి తిరిగితే ఇట్లా వస్తుంది. అటు పక్క నుంచి లోపలికి వెళ్ళి తిరగచ్చు ఇది. సో దీని పక్కన ఇటు వచ్చిన తర్వాత ఉచిత లగేజ్ తీసుకున్న తర్వాత మన ఇటు పక్కన షాపింగ్ కాంప్లెక్స్ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు. షాపింగ్ కాంప్లెక్స్ మళ్ళీ తిరిగి మన ఫుట్పాత్ నుంచి ఎట్లయితే వచ్చారో అలిపిరి స్టెప్స్, అలిపిరి మెట్ల నుంచి ఏ రూట్ నుంచి వచ్చారో ఇదే రూట్లో వెళ్ళిపోతుంది. నేరుగా ఇదే రూట్కి వెళ్ళిపోతుంది అక్కడికి. సో మొత్తం ఇంతకుముందు చూపించాను కదా షాపింగ్ కాంప్లెక్స్ని, సుదర్శన్ చౌల్ట్రీ 1, సుదర్శన్ చౌల్ట్రీ 2 అక్కడిక్కడ వెళ్ళిపోతుంది. ప్లేస్ నేరుగా అక్కడి నుంచి అంటే వెళ్ళిపోవచ్చు కిందికి. సో ఫుట్పాత్ అంటే అలిపిరి మెట్లు ఫుట్పాత్ వెళ్ళిపోవచ్చు. బస్ మార్గం నుంచి ఇక్కడ తిరుపతికి వెళ్ళాలన్నా అదే రూట్, సేమ్ ఇదే రూట్కి వెళ్ళిపోవచ్చు. సో తప్పకుండా అందరూ వినియోగించుకోండి, తెలుసుకోండి. సో ఉచిత లగేజ్ ఇచ్చేటువంటి ఉచిత లగేజ్ తిరిగి వచ్చి కేంద్రం, ఫ్రీ కామన్ లగేజ్ డెలివరీ సెంటర్ PSC 4 అంటారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల. సో తప్పకుండా ఈ యొక్క లగేజ్ ఎక్కడ పెట్టాలి, పెట్టిన తర్వాత లగేజ్ సెల్ ఫోన్లు తిరిగి ఎట్లా తీసుకోవాలి అంటే సామాన్లు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, లగేజ్ కావచ్చు, పాదరక్షలు కావచ్చు, తిరిగి వచ్చి కేంద్రాలు ఇది. ఓకే అండి. మీరు నేరుగా ఎట్టించి వెళ్తే ఏమొస్తుంది చూడవచ్చు. మేడం ఆకాశగంగా అంటే పాప వినాశం వెళ్ళచ్చు. అంటే పాప వినాశానికి ఆకాశగంగకి ఇంకా ఇంకోటి కనిపించి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా మనకి ఇటు వెళ్ళచ్చు. ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఇది ఉంటుంది, ఇటు వెళ్ళచ్చు. సో అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరే అదే నందకం కూడా వెళ్ళచ్చు అట్టే. సో చూడొచ్చు అష్టాన మండపం కూడా ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ అష్టాన మండపం. రాంబగేజ్ RBGH BSGH కాటేజెస్ కూడా ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. సో తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. సో అన్నప్రసాదం కూడా వెళ్ళాలంటే ఇక్కడ ఇట్లా వెళ్ళచ్చు, నేరుగా ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇటు వెళ్ళిపోతే మనకు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం చూడు, మాతృశ్రీ వెంగమాంబ రెస్ట్ హౌస్. సో మాతృశ్రీ ఒకలమాత విశ్రాంతి భవన్ కూడా ఎట్లా వెళ్ళాలి. ఒకలమాత విశ్రాంతి భవన్ కూడా చూడొచ్చు. నందకం విశ్రాంతి భవన్, నందకం కూడా విశ్రాంతి భవన్ పెట్టి వెళ్ళాలి, సేమ్ ఇదే రూట్. సో లగేజ్ మాత్రం ఓకే. టాయిలెట్స్ కూడా ప్రతి చోట టాయిలెట్స్ ఉంటాయి. ఇటువంటి ఇబ్బంది లేదు, వాష్రూమ్స్ టాయిలెట్స్ ఉంటాయి. సో ఇది కొంచెం మీరు ఒక్క రూపాయి కూడా పే చేసిన అవసరం లేదు. తిరుపతిలో కింద మాదిరి ఇక్కడ పే చేసిన అవసరం లేదు. ఒక టాయిలెట్స్ మాత్రం చెప్తున్నా, మిగతాది అన్ని ఉంటుంది. సో అన్నప్రసాదంకి రాంబగేజ్ విశ్రాంతి భవనం, బస్ స్టాండ్కి, శ్రీ వరాహస్వామి ఆలయంకి, అన్నప్రసాద కేంద్రము, మాతృశ్రీ వకులమాత విశ్రాంతి భవనం, గోగర్భన్ డ్యామ్ కూడా ఇట్లే, ఆకాశగంగా జపాలి తీర్థము, శ్రీ వేణుగోపాల దేవస్థానం కూడా ఇట్లా ఉంటుంది. మ్యాక్సిమం అక్కడ చూడచ్చు మీకు కనిపిస్తుందా. అంటే దానికి నేను మీకు కనిపించట్లేదు సరిగ్గా, ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా, నేను చూడలేదు, సారీ. సో ఇదే రూట్ అండి మొత్తం. రాంబగీచ రెస్ట్ హౌస్, బస్ స్టాండ్కి, శ్రీ వరాహస్వామి టెంపుల్, అన్నప్రసాద కేంద్రం, మాతృశ్రీ వకులమాత విశ్రాంతి భవనం, భూగర్భం డ్యాము, ఆకాశగంగా జపాలి తీర్థం. సో తిరుమల అన్ని రకాల పుష్పములు శ్రీవారి అలంకరణ కొరకు మాత్రం ఉన్నాయి. సో ఇది ఉచిత లగేజ్ కేంద్రం. తప్పకుండా వినియోగించుకుని ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇట్లా కింద నుంచి ఇట్లా డౌన్ నుంచి ఇటు నుంచి నేరుగా వెళ్ళిపోతే ఆడ మనం శ్రీవారి టెంపుల్ ఉంది కదా, గోపురం, మెయిన్ గోపురం, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆడ మొత్తం 4 వీధులు, 4 మాడ వీధులు అంటారు కదా, 4 మాడ వీధులు గ్యాలరీ దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ పక్కనే మీకు వాష్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉంటాయి. సో అక్కడనే లడ్డు కౌంటర్ కూడా ఉంటుంది మొత్తం. సో అటు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి తీసుకోవాలి.
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. సో తప్పకుండా ఈ యొక్క తిరుమలకి వచ్చినప్పుడు ఈ యొక్క రూల్స్ అని తెలుసుకోండి. తప్పకుండా తెలుసుకొని మీరు వెళ్ళచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్లో రూల్స్ బుక్ చేసుకుంటే ఆ రూల్స్ దగ్గర నుంచి ఎట్లా దగ్గరనే తెలుసుకోండి. దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.